ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ముఖ్యమంత్రి గారిని ఎమ్మెల్యే గారిని అందరినీ కూడా కలిసాం. సార్ మాకు ఇలా గతంలో జీవో వచ్చింది, ఆ జీవో అమలు చేయండి అని చెప్పి అడిగాం. అలాగే ఆశా వర్కర్లు కరోనాతో చాలా కష్టాలు పడి అందరూ ఇళ్లల్లో ఉంటే ఆశా వర్కర్లుగా మేమే రోడ్డు ఎక్కి పనిచేసాం. చాలా మంది ఆశా వర్కర్లు ఈ మధ్య కాలంలో చనిపోయారు. వాళ్ళకి ప్రమాద బీమా సౌకర్యం కల్పించమని చెప్పి అడుగుతా ఉన్నాం. 2 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తామని చెప్పారు, కానీ ఎటువంటి జీవోలు మాకు రిలీజ్ చేయలేదు. అలాగే ఇప్పుడు ప్రతి ఒక్క ఆశా వర్కర్కి కనీస వేతనం ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టారు. ఆ పెట్టిన విధంగా మాకు జీవో వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి అసెంబ్లీ సమావేశాల్లో మా గురించి మాట్లాడాలని చెప్పి మేము చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాం. మేము అడుగుతున్నది ఒకటే, అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకి కనీస వేతనం ఇమ్మని చెప్పి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని గత ప్రభుత్వం ఏదైతే జీవోలు ఇచ్చిందో జీవోలన్నీ కూడా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ ఇవ్వని పక్షంలో మేమందరమే కూడా పెద్ద ఎత్తున ధర్నాలకు దిగుతామని కూడా ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం. 4 నెలలు అయిపోతుంది, అతి లేదు గతి లేదు. ఎప్పుడు వెళ్ళి ప్రభుత్వాన్ని కలిసిన లోకేష్ గారిని కలిసామనుకోండి, నాన్నగారికి అన్ని విషయాలు తెలుసు, మీ మనసులో ఏముందో మాకు తెలుసు, తప్పకుండా మేము చేస్తాము అంటారు, చెయ్యట్లేదు. బడ్జెట్లో ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. ఎక్కడికి వెళ్ళినా మా గురించి అసలు పట్టించుకోవట్లేదు. అందుకే ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేశాము. అప్పటికి ప్రభుత్వం పట్టించుకోకపోతే మాత్రం మేము చేసే ఆందోళనకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని తెలియజేస్తున్నాం. ఎన్నికల దాంట్లోన మేము అనుకున్నటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం మీరు అనుకున్నవన్నీ కూడా మేము అమలు చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు మాకు ఇదే మేము ముఖ్యంగా అనుకున్న జీవోలు మాత్రం పాస్ చేయలేకపోయింది గవర్నమెంట్. ఆ జీవోల కోసమే ముఖ్యంగా ఈరోజు చలో కలెక్టరేట్ పెట్టుకోవడం జరిగింది. మాకు ఆ జీవోలు వచ్చి తర్వాత కనీస వేతనం ఇచ్చి తర్వాత రిజిస్టర్లు రికార్డులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రభుత్వమే ఇవ్వాలా, పని భారాన్ని తగ్గించాలి, తర్వాత సెలవులు మెటర్నిటీ లీవులు అన్ని కూడా మాకు ఇవ్వాలని చెప్పి ముఖ్యంగా మేము కోరుతా ఉన్నాం. మా డిమాండ్స్ పక్కన పెన్షన్లు ఇవ్వడం అండి, వాలంటీర్లకు 10,000 ఇస్తామన్నారు. 10,000 ఇస్తామన్న వాలంటీర్లని తీసేసి మా చేత పెన్షన్లు ఇప్పిస్తున్నారు. కొత్తగా స్టాఫ్ మారారు, సచివాలయం స్టాఫ్. వాళ్ళకి కొంతమందికి మా ఏరియాలో ఉన్న పరిధిలో ఉన్న వాళ్ళు ఎవరో తెలియదు కదా, వాళ్ళు హౌసెస్ కూడా ఆశా వర్కర్ దగ్గరుండి చూపించాలండి. అది కూడా తెల్లవారుజామున డ్యూటీస్ అట, తెల్లవారుజామునే వెళ్ళిపోవాలి. ఫ్యామిలీస్ మరి కుటుంబాలు ఉంటారు, అందరూ వండి పెట్టుకోవాలి, చేయాలి. మా పనులు పక్కన పెట్టేసి సచివాలయం స్టాఫ్ పనులు కూడా మేము వాళ్ళతో కూడా ఉండి ఏకీభవించాలంటే ఎంతవరకు కరెక్ట్ అండి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి, జీవోని వెంటనే మాకు విడుదల చేయాలండి. అలాగే మెటర్నిటీ లీవ్స్ కల్పించాలి, కనీస వేతనం చెల్లించాలి, ఖాళీ పోస్టులు కూడా భర్తీ చేయాలండి. మాలో చాలా మంది ఏఎన్ఎంగా చదువుకున్న వాళ్ళు ఉన్నాము. అర్హత ఉన్న వాళ్ళని ఏఎన్ఎంలుగా కూడా తీసుకోవాలని మేము తెలియజేసుకుంటున్నాము. ఈ రోజు ప్రధానంగా ఆశా వర్కర్లకు సంబంధించి కనీస వేతనం 26,000 రూపాయలు పెంచాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లే ఏదైతే ఈ రోజు సామాన్య ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారో ఆ సంక్షేమ పథకాలు అమలు కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లే 4వ తరగతి ఉద్యోగస్తులుగా ఏదైతే ఈ రోజు 62 సంవత్సరాల రిటైర్మెంట్ ఉందో ఆ రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా ఇలా కల్పించి 62 సంవత్సరాలకు ఆ రక రిటైర్మెంట్ వయసును పెంచాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇది కాకుండా ఈ రోజు పని భారం విపరీతంగా పెరిగింది, పని భారాన్ని తగ్గించాలని చెప్పేసి అట్లా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఈ కూటమి కూడా మేము అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలన్నీ ఈ చిన్న ఉద్యోగస్తులందరికీ కొనసాగిస్తామని చెప్పేసి చెప్పారు. వీటన్నిటికీ భిన్నంగా ఈ ప్రభుత్వం ఇవాళ వ్యవహరిస్తుంది. ఈ 6 నెలల కాలంలో కనీసం వాళ్ళకి ఇంతకుముందు ప్రభుత్వం ఆమోదించినటువంటి వాటికి జీవోలు ఇవ్వడానికి వాస్తవానికి దానికి డబ్బులు ఖర్చు కూడా అదనంగా అయ్యేది కాదు. 60 ఏళ్ల వయసు నుంచి 62 ఏళ్లకు వయసు పెంపుదల చేయడానికి డబ్బులు ఖర్చే ఉంది. ఎవరో ఒకళ్ళు పనిచేస్తారు, పని వాళ్ళకి జీతం ఇవ్వటం. అట్లాంటి ఆర్థిక భారం లేనటువంటి డిమాండ్స్ని ఒప్పందాలని అమలు చేయడానికి కూడా జీవోలు ఇవ్వలేదు. అట్లాగే సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని చెప్పేసి అన్నారు. ఇప్పుడు చనిపోయినటువంటి మన ఆశా వర్కర్లకి మట్టి ఖర్చులు ఇవ్వకపోవటమే కాదు, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి విడో పెన్షన్ని రద్దు చేస్తుంది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఆశా వర్కర్ల జీతం ఎంత, వాళ్ళకి విడో పెన్షన్ రద్దు చేస్తే పిల్లలందరినీ పెంచడానికి ఈ వచ్చేటువంటి 10,000 జీతంలో అందుట్లో 1,500 2,000 దాకా ఈ ఖర్చులకు వీటన్నిటికీ పోతా ఉంది. ఆ డబ్బులతో కుటుంబం ఎట్టా పోషించాలి అనేటువంటిది మనం ప్రశ్నిస్తా ఉన్నాం. అట్లా ఈ మిగిలినటువంటి సంక్షేమ పథకాలు వీటిని కూడా అమలు చేయకుండా వాటిని రద్దు చేసేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. ఇది చాలా అన్యాయం. మేము పార్టీ నాయకులమని, తెలుగుదేశం పార్టీ యూత్ లీడర్లమని అట్లాగా వాళ్ళందరూ ఏంటంటే ఆశాల మీద వీళ్ళకి 10,000 ఇవ్వటం ఏంటి, మా వాళ్ళు ఉన్నారు, వీళ్ళు వైఎస్ఆర్సీపీ తరఫున పెట్టుకున్న వాళ్ళు అని చెప్పి ఎటువంటి కారణాలు లేకపోయినా వాళ్ళ మీద ఉత్తి పుణ్యానికి నిందలు మోపి ఆశా వర్కర్లని తీసివేయటం కొన్ని చోట్ల జరుగుతుంది. అలాగే కాదు, ఆశా వర్కర్లుగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ తమ పిల్లల్ని చదివించుకోవటానికి మరి అమ్మఒడి కానీ లేకపోతే మరి విద్యా దీవెన, వసతి
దీవెన ఇటువంటి ఒక తల్లి ఆశా వర్కర్గా చేస్తే వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి కూడా అర్హత లేనటువంటి వారిగా గుర్తిస్తుంది ప్రభుత్వం. సంక్షేమ పథకాలు అమలు లేకపోవటం వల్ల ఆశా వర్కర్ల పిల్లలు ఎవరు చదువుకోకూడదు అని గవర్నమెంట్ ఆమోదించినట్లుగా ప్రవర్తిస్తుంది. ఆశా వర్కర్లకు సంక్షేమ పథకాలు అమలులోకి వస్తే మరి గృహాలు లేని ఆశా వర్కర్లు ఉన్నారు, మరి అలాగే పిల్లలుండి చదువుకోవడానికి మరి ఫీజు రియంబర్స్మెంట్ ఇలాంటివి పథకాలు వర్తించిన ఆశా వర్కర్లు ఉన్నారు. మరి ఇటువంటి వాళ్ళు ఎంతో మంది బాధపడుతున్నారు. 2019 నాటికి మరి రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు 10,000 రూపాయలు చేసింది జగన్ ప్రభుత్వం. మరి మా మేనిఫెస్టోలో మరి కూటమి ప్రభుత్వం వస్తే ఆశా వర్కర్లకి వేతనం పెంపు ఇస్తామని మరి హామీలు ఇచ్చి కూడా ఇప్పటికి 5 నెలలు అవుతున్నా కూడా ఏమాత్రము చురుకుదనం లేకుండా ప్రభుత్వం ఆశాలను తొక్కివేతల్లో ఉంచుతుంది. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.